ఈ రాత్రి బయలుపట్టణ కొరకై దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ బయలుపట్టణం ధ్యానిస్తూ వస్తాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 18 వరకు మార్చి చదువుతాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడిన శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలముందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతన మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడుగా తొడుక్కొని నిలబడుడి. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయును శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండుడి. ప్రభు సాయం కొరకై మనము దాన్ని గ్రహించేవి మన ఆత్మీయ జీవితానికి అవసరమైన విధానంలో ధ్యానించుట. ఇందులో మనము ఈ ఎఫెసీ పత్రికలో మరి 6వ అధ్యాయము 10 నుంచి 18 వచనాల్లో ఉన్న భాగాన్ని ధ్యానించడానికి ఈ యొక్క నెలలో బయలుపట్టణాన్ని ఎంచుకోవడం జరుగుతూ వచ్చింది. వాస్తవానికి ఇది వేరే వారికి నియమించబడింది, కానీ వారికి రాలేనని వారి కారణాలను బట్టి ఇది కొనసాగించడానికి తిరిగి ప్రయత్నం చేస్తూ వస్తాం. ఏదేమైనప్పటికీ పరిచర్య అనేది ఆగిపోకూడదు కనుక ఆ యొక్క పరిచర్య కొనసాగించబడినట్లుగా ప్రభు సహాయం చేయనుగా. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు క్రీస్తు శకము 60 నుండి 62 వరకు చెరసాల్లో ఉన్నప్పుడు రాయబడినటువంటి పత్రిక ఎఫెసీ పత్రిక. ఈ యొక్క చెరసాల్లో నుండే ఒకటి ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, అదే రీతిగా మరి ఫిలోమోన పత్రిక రాయబడినట్లుగా చరిత్రకారులు వర్ణిస్తూ వస్తారు. ఇది తన దగ్గర ఉన్నటువంటి తుకీకు అనేటువంటి తన శిష్యుడి ద్వారా ఈ పత్రికను ఎఫెసు సంఘానికి పంపడము జరుగుతూ వచ్చింది. ఆ సంఘానికి ఈ పత్రికను పౌలు చేత పంపబడుతూ వచ్చింది. ఇది రాయబడిన కాలము 60 నుంచి 62 ఉండవచ్చునని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఇది బైబిల్ గ్రంథములో 49వ పుస్తకం పత్రిక. మొత్తం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ 66. పాత నిబంధనలు ఎన్ని? 39 అంటే ఇప్పుడు కొత్త నిబంధనలు ఎన్నో పత్రిక అవుతుంది? ఇది 10. అంతే కదా, ఈజీ కదా. 39 + 10 ఎన్నే? 49. ఇందులో 6 అధ్యాయాలు ఉంటాయి. మొత్తం ఈ పుస్తకం అంతట్లో 155 వచనాలు ఉంటాయి. 6 అధ్యాయాలు, 155 వచనాలు ఉంటాయి. పౌలు తన 2వ మిషనరీ యాత్రలో చెరసాల్లో వేయబడినప్పుడు
ఈ పత్రిక రాయబడుతూ వచ్చింది. ఇది అపోస్తుల కార్యంలో 18 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఎఫెసీ సంఘములో దేవుని యొక్క పరిచర్య పౌలు చేసినటువంటి పరిచర్య గురించి అక్కడ రాయబడుతూ వస్తుంది. అక్కడ ఎవరు ఉంటారంటే పౌలు కంటే ముందుగా అకుల ప్రిస్కిల్లా. చదవండి 18 అధ్యాయము అపోస్తుల కార్యములు 18 అధ్యాయం. అటు తరువాత పౌలు మొదటి వచనం నుంచి ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు చేరెను. యూదులందరూ రోమా విడిచిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములు తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. కాబట్టి ఇక్కడ చెదిరిపోయి ఇటలీ ప్రాంతం నుండి వీరు అనేక ప్రాంతాలకు దేవుని యొక్క సువార్త ప్రకటించుతూ వచ్చారు యూదులు. అక్కడ ఎఫెసీ అనేటువంటి ఈ స్థలములో ఈ యొక్క అకుల ప్రిస్కిల్లా అనేటువంటి భార్యాభర్తలు దేవుని యొక్క పని అక్కడ జరిగిస్తూ వచ్చారు. ఇప్పుడు పౌలు కూడా పరిచర్య చేస్తూ మిషనరీ యాత్రలో వెళుతూ వచ్చినప్పుడు మరి ఆ స్థలంలో దేవుని యొక్క పరిచర్య చేసినట్లుగా ఇందులో రాయబడుతూ వచ్చింది. చదవండి ఒకసారి 19 వచనమా, చదువు 18 అధ్యాయం 19 వచనం. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. పౌలు ఆ స్థలంలోని పరిచర్యకు వచ్చినప్పుడు వారి మధ్యలో దేవుని యొక్క పరిచర్య, దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తూ వచ్చాడు. మరి ఇక్కడ చూసినప్పుడు ఈ యొక్క ప్రదేశం ఎలాదంటే ఎఫెసీ అనేటువంటి ఈ ప్రాంతంలో, సంఘం కలిగినటువంటి ప్రాంతంలో డయానా అనేటువంటి ఒక దేవత పూజ జరుగుతూ ఉంది. ఈ డయానా దేవత అనేటువంటి దేవతకు వారు పూజ చేసేవారు. ఇది చాలా పెద్దదిగా ఉన్నటువంటి దేవాలయము, దానికి అక్కడ కట్టబడుతూ వచ్చింది. ఈ దేవాలయం యొక్క పొడవు 425 అడుగులు పొడవు, వెడల్పు వచ్చి 82 అడుగులు, ఎత్తు వచ్చి 60 అడుగులు. అంత పెద్ద దేవాలయం ఇక్కడ డయానా దేవతకి ఉంది. ఇక్కడ ఆచారం ఏమంటే సంతానం లేని వారికి అక్కడ సంతానం కలుగుతూ వస్తుంది అనేటువంటి నమ్మకంతో వారు అక్కడ ప్రజలు వచ్చేవారు. అదే స్థలంలో అనేక ప్రాంతాల నుండి ఈ స్థలానికి ఆ దేవత ఏదైనా ఒకటి జరుగుతుందంటే ప్రజలందరూ అక్కడ తండోపతండాలుగా వెళుతారు. మళ్ళీ ఆ పరిస్థితుల్లో నీకు డయానా గుడి ఉన్నటువంటి మరి ఎఫెసీ ప్రాంతంలో ఆ దేవతను పూజించడానికి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్ళేవారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇండ్లో తగిలించుకుంటారు, షాపుల్లో తగిలించుకుంటారు, రేకులు, రాగి రేకుల మీద మంత్రాలు అంతరాలు వాటిని రాసి పెట్టి. రెండవది, మనుషులకు కూడా వాళ్ళకున్న శరీర బలహీనతలను బట్టి బాగు కావడానికి తాయెత్తులు కూడా అక్కడ ఉంటాయి. తర్వాత కొంతమందికి మూఢనమ్మకాలు వెళ్ళాలని, ఫలానా టైంలో ఫలానా పండగ ఉత్సవంలో ఈ రీతిగా మేము వెళ్ళాలని చెప్పేసి వారు వెళుతూ వస్తారు మొక్కుబడిగా. ఇలాంటి ఆచార సంబంధమైనటువంటి పద్ధతుల్లో అక్కడ అన్నిటికంటే మించింది ఏమంటే అక్కడ 1000 మంది వేశ్యలు ఆ డయానా దేవతలో పరిచారకులుగా ఉంటారు. అంటే ఆ దేవత ఆవరణలో 1000 మంది వేశ్యలు. వేశ్యలు అంటే వ్యభిచారం చేస్తుండే స్త్రీలను వేశ్యలు అంటారు. ఆ ప్రాంతంలో 1000 మంది ఉంటారు. ఇంక వేశ్యలు వ్యభిచారం చేయించున్నారంటే ఆ ప్రాంతంలోనికి వెళ్ళినటువంటి ప్రజలు ఆ స్థలం ఏ రీతిగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అంత స్థలములో వీరు
అకుల ప్రిస్కిల్లాలు మొట్టమొదటిగా దేవుని యొక్క పరిచర్య వారికి చేస్తూ వచ్చినారు. మన భారతదేశానికి కూడా తెలుసు, ఇండియా చాలా మూఢనమ్మకాలతో ఉంది. ఎంత మూఢనమ్మకాలంటే, ఒకటి, ఎవరికైనా మొట్టమొదటిగా పుట్టిన బిడ్డను గంగా నదిలో పడేయాలి, అది శాపం, దానికి ఆహారం వేయాలి. రెండవది, భర్త చనిపోతే భార్యను భర్తతో పాటు నిప్పులలో పెట్టి కాల్చి చంపేయాలి. ఈ రీతిగా చాలా భయంకరమైన మూఢత్వం. ఇంకా భయంకరమైన మూఢత్వం ఎలాంటిదంటే, మరి దురాచారాలు, సాంఘిక దురాచారాలు పాటిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఒకటి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆ దినాల్లో ఎలాంటిదంటే, స్త్రీలు గర్భిణీలుగా ఉన్నప్పుడు ప్రసవ దినాలు దగ్గరకు సమీపించినప్పుడు గడియలు, అంటే ఇది మంచి గడియ కాదు, మంచి సమయం కాదు, వాళ్ళు కానుపైతే ఆ కానుపులో పుట్టిన బిడ్డ దురదృష్టవంతుడు, లేదంటే మరి రకరకాలుగా వాళ్ళకి నమ్మకం లేని సమయంలో ఆ స్త్రీలకు 2 కాళ్ళు కట్టేసేవాళ్ళంట, కానుపు కాకుండా. దాన్ని బట్టి చాలామంది చనిపోయేవాళ్ళు. అంత మూర్ఖత్వం భారతదేశంలో. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి, చదువు లేకపోవడం వల్ల. అలాంటి వాటిని చూసి విలియం కేరీ క్యాసెట్ కూడా మీకు చేసి చూపించిన. దీనికంతటికి మూలమైన కారణాలన్నీ వెతికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి రాసి అవన్నీ దురాచారాలన్నిటిని తీసివేసి దేవుని యొక్క సేవ పరిచర్య జరిగిస్తూ వచ్చినాడు. దాంట్లో తన భార్య పిల్లలందరిని పోగొట్టుకొని దేవుని కొరకు ఎంత గొప్ప పరిచర్య చేస్తూ వచ్చినాడు. స్త్రీలు చదువుకూడదు అనేది ఆ దినాల్లో ఇంటికే పరిమితం. కానీ మొట్టమొదటిగా స్త్రీలు కూడా వెళ్ళి చదువుకోవాలనేటువంటి ఒక సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తుల్లో విలియం కేరీ. కానీ దాన్ని భారతీయులు ఏం చేసినారంటే, ఆయనతో ఎవరైతే సహకారులుగా ఆ దినాల్లో కొంచెం మేధావులు ఉన్నారు, వాళ్ళు రాజా రామ్మోహన్ రాయ్, వాళ్ళు వీళ్ళు ఇది చేసినారు, అది చేసినారు అని బుక్కుల్లో రాయబడింది. కానీ విలియం కేరీ నుంచి రాయబడలేదు. వాస్తవానికి చేసింది విలియం కేరీ. ఇక్కడ కూడా 1000 మంది వేశ్యలు ఆ స్థలంలో ఉన్నారంటే ఆ ప్రాంతం ఎంత భయంకరమైనటువంటి అపవిత్రతో కూడుకొని ఉంటుందో అది లెక్కించు. రెండవది, దయ్యాలు కూడా అక్కడ వెళ్ళగొట్టే పని జరుగుతుంది అన్నట్టుగా ప్రజలు, అనేక మంది దయ్యముల చేత పీడించబడే వాళ్ళు కూడా అక్కడ పోయేవాళ్ళు. ఇవన్నీ జరిగి అక్కడ ఉండటం బట్టి ఆ స్థలం ఎంతో అపవిత్రమైంది, చాలా హీనమైనది. చాలా సాధారణమైన వ్యక్తులు ఆ స్థలంలో నివసించడానికి వీలు కాని పరిస్థితి. చాలామంది మనకు తెలుసు, మిషనరీలు వచ్చి భారతదేశంలో కుష్ఠరోగుల మధ్యలో సేవ చేసినారు. మదర్ తెరిసా కావచ్చు, గ్రాహం స్టెయిన్స్ కావచ్చు, ఇంకా ఎంతోమంది మిషనరీలు. కొంతమంది ఇంకా టీబీ రోగుల మధ్యలో కూడా చేశారు. అందులో ఒకటి మదనపల్లిలో వెళితే టీబీ పేషెంట్లకు అక్కడ హాస్పిటల్ ఉంది సిఎస్ఐ తరపున. తర్వాత అక్కడ అన్ని కానుక చెట్లు ఉంటాయి. వారు టీబీ ఉన్న వాళ్ళంతా ఆ స్థలంలోనే కానుక చెట్టు, దాని వాసన తగ్గట్టు వాళ్ళ రోగానికి నయమవుతుంది, ట్రీట్మెంట్ కూడా ఉంటుంది మదనపల్లిలో. ఆ దినాల మిషనరీలు రోగముల కొరకు, తర్వాత వారి కొన్ని స్థలాల్లో చదువు కొరకు కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే అప్పట్లో బోర్డింగ్ స్కూల్లో చదివినామన్నారు. బోర్డింగ్ స్కూల్ అంటే ఏమంటే హాస్టల్లోనే సిఎస్ఐ తరపున హాస్టల్లో చదువుతారు. తర్వాత చర్చికి వెళ్ళి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధించి అట్లా గొప్ప వ్యక్తులు చాలామంది అయిపోయినారు. అది అయితే ఇంత భయంకరమైన స్థలంలో అకుల ప్రిస్కిల్లాలు మొట్టమొదటిగా దేవుని యొక్క పని. మొట్టమొదటిగా తిమోతి ఇక్కడ సేవకుడుగా ఉంటాడు పౌలు. తర్వాత అకుల ప్రిస్కిల్లాలను అక్కడ సేవకులుగా ఉంచుతూ వస్తాడు, పరిచర్య చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళతో కలిసి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసు సంఘములో పరిచర్య చేసింది. ఎందుకంటే ఆయన సేవ చేసి పరిచర్య చేసినటువంటి సంఘాలన్నిటికంటే ఎక్కువ కాలం సేవ చేసినటువంటి సంఘము ఎఫెసీ సంఘం. ఒక మాట మీరు చదివితే 20వ అధ్యాయం అపోస్తలుల కార్యములు, ఒక మాట 20వ అధ్యాయము
34 వచ్చింది చదవండి, 31 చదవండి. నిలిచి ఉండాలి. ఆయన ఎంత మనం నిలిచి ఉన్నప్పుడు మనం ఫలించేవారుగా ఉంటాం. కాబట్టి ఇక్కడ మనము ఎందుకంటే పత్రికలో ఉన్న విషయాలన్నీ తీసుకుంటూ మనము చివరికి బైబిల్ పట్టణం అంటే అది ధ్యానించాలి. అప్పుడు మరలా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఒక లెసన్ తీసుకుంటే దానికి లెసన్ ప్లాన్ అని వస్తుంది. బీడీటీ టీచర్లకు ఒక లెసన్ ఒక పాఠం చెప్పాలనుకున్నప్పుడు దాంట్లో ఎన్ని విషయాలు రావాలా, ఉద్దేశం ఏం, ఎయిమ్ ఫస్ట్ రాసుకోవాలి, ఇంట్రడక్షన్, తర్వాత అన్నీ వస్తాయి. మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ నాకు టైం అవుతుంది. విషయాలన్నీ చెప్పుకుంటే ఆ పిల్లలకి లెసన్లో ఉన్న విషయాల ద్వారా మళ్ళీ కొన్ని సంగతులు ప్రత్యేకంగా రావాలి. అర్థాలు రావాలా, ప్రకృతి వికృతులు రావాలా, ఇంకా దానికి సంబంధించినటువంటి నామవాచక సర్వనామాలు అన్నీ కూడా ఒకే ఆ పారాగ్రాఫ్లోనే రావాలి వాళ్ళకి. దాని యొక్క పారాగ్రాఫ్ యొక్క భావము, ప్రశ్న, జవాబు, అర్థాలు, ప్రకృతులు, వికృతులు, పర్యాయ పదాలు అన్నీ కూడా వ్యతిరేక పదాలు. అది అంటే ఆ లెసన్లో ఉన్న విషయాన్ని వాళ్ళకి అర్థం కావడానికి. ఇక్కడ కూడా మనం మీకు ఎఫెసీ పత్రికలో ఇప్పుడు మనం 6వ అధ్యాయానికి వచ్చే లోపుగా ఈ విషయాలన్నింటినీ అర్థమైన తర్వాత ఎందుకు ఆ విషయాలు మనం ధ్యానించిన ఉన్నామనే దానికి చెప్తాం. కాబట్టి ఇక్కడ చూస్తే క్రీస్తునందు ఇశ్రాయేలు లేదంటే యూదులు కావచ్చు, ఇజ్రాయెల్ దేశం ఉంది కదా ఇప్పుడు, ఆ ఇజ్రాయెల్ దేశము బహుశా దేవుని వలన భౌతిక సంబంధమైన విధానంలో వాళ్ళని బహుగా ప్రపంచంలోనే వాళ్ళ ఐశ్వర్యవంతులుగాను, జ్ఞానవంతులుగాను, బలవంతులుగాను దేవుడు వారిని హెచ్చించినాడు. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది క్రీస్తు నెరిగిన మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనం కలిగి ఉన్నాము. ఎవరంటే క్రీస్తునందు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ వస్తారో, ఆయన బిడ్డలుగా మార్చబడుతూ వస్తారో, ఆయన సొంత రక్షణగా అంగీకరిస్తూ వస్తారు, ఆయన ఆజ్ఞలు కట్టలను అనుసరిస్తూ వస్తారు, వాటిని గైకొని నడుచుకుంటూ వస్తారు, వారు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం గారు పాత్రలుగా ఎంచబడుతూ వస్తారు అనేటువంటి విషయాన్ని వారికి తెలియపరచడానికి రాస్తూ వచ్చినాడు. ఎప్పుడు ఎట్లా భూ సంబంధమైన వాటి కొరకు మనము ఉన్న స్థలాలకు, పొలాలకు, బంగారానికి, డబ్బుకు, ఉద్యోగాలకు, లేదంటే మిగతా వాటిని బట్టి అధికారానికి, వాటిని బట్టి అతిశయిస్తూ వస్తాం. కానీ పౌలు ఇది ఎందుకు రాస్తూ వచ్చినాడంటే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆయన 3వ ఆకాశానికి ఎక్కిపోయినాడంటే దేవుడు నివసించే స్థలం 3వ ఆకాశం. ఆ స్థలానికి పోయి అక్కడ దేవుడు, దేవదూతులు, అక్కడ ఉన్నటువంటి పట్టణము, బంగారు పట్టణము, బంగారుతో వజ్ర వైడూర్యాలతో ప్రకటన 21లో మీరు చదివితే ఆ పట్టణం ఎంత రమ్యమైందో ఆ పట్టణాన్ని ఆయన చూసొచ్చినాడు. కాబట్టి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే భూ సంబంధమైన వాటి విషయంలో కాదు, మనము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొరకు మనము ఎంతో ధన్యులం అని వారికి తెలియపరచడానికి క్రీస్తునందు మీరు ఐశ్వర్యవంతులై ఉన్నారు, ఆశీర్వదించబడిన వారు అని. ధన్యులు అంటే అర్థం ఏమంటే ఆశ్రయించబడినవారు. దేవుడు నమ్ముకున్నట్టే మనం ఆశ్రయించబడిన వంశం. భూలోకంగా ఏదో అవి ఉండి ఇవి ఉండి మంచిగా ఉన్నాయంటే అన్నిటికంటే కానీ క్రీస్తు లేకుండా అవి ఎన్ని ఉన్నా వ్యర్థమే. మనకు తెలుసు ధనవంతులు లాజరు కథలో కూడా అన్నీ ఉన్నాయి ధనవంతుడు, కానీ క్రీస్తు లేడు. ఒక దినాన్ని నరకంలో వేదన పడుతున్నాడు, కానీ ఏమీ లేదు. క్రీస్తునందు ఉన్నాడు పేద లాజరు. ఒక దినాన్ని అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అందుకే అబ్రహామును బట్టి నేను వారిని ఆశీర్వదించదనని గలతీ 3లో ఆశీర్వదించబడినారు. కాబట్టి విశ్వాస సంబంధాలు చదువుతారు ఒక మాట. 3వ అధ్యాయం గలతీ 7వ వచనం చదవండి. కాబట్టి 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశ్రయించబడతారు. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. కానీ మొదట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం వెతికేవారిగా ఉండాలి, ధరించుకునేవారిగా ఉండాలి, కలిగిన వారిగా ఉండాలి. అంటే రక్షణ మారమనసు పొందిన వారిగా ఉండాలి. రెండవ దేవుని వాక్యంలో నడుచుకుని దాని ప్రకారం ప్రవర్తించేవారిగా ఉండాలి.
అది ఆశీర్వాదకరమైన జీవితం. అంతేగాని ఆత్మ సంబంధమైన జీవితం లేకుండా భౌతిక సంబంధమైన జీవితం ఎన్ని కలిగి ఉన్నా, పాటలో ఉంది కదా, మనులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఎన్ని ఉన్నా అవి సున్నా. కాబట్టి మదిలో యేసు లేకపోతే, నువ్వు క్రీస్తునందు లేకపోతే ఎన్ని ఉన్నవి సున్నా. మంచిగా ఇండ్లు కట్టుకోవచ్చు, మంచి బట్టలు ధరించుకోవచ్చు, మంచి సంపాదన కలిగిన వ్యక్తిగా ఉండొచ్చు, ఏ చేత్తో పెట్టినా ఏ చేత్తో తీసుకున్న డబ్బులు ఉండొచ్చు, ఏది కావాలంటే అది కొని తినచ్చు, ఎక్కడ కావాలంటే హాయిగా సుఖంగా మంచి ఇండ్లు కట్టుకొని సౌకర్యాలను కట్టుకొని పడుకోవడానికి అన్ని అనుకూలతలు ఉండొచ్చు. లేదంటే ఇంక అన్నిటికంటే బాగా ఎక్కడ పోవాలన్నా కార్లు, బంగ్లాల, జీపులు, విమానాల్లో పోయి రావచ్చు. అంత మాత్రం చేత దేవుడు లేకపోతే అవన్నీ కూడా, రాజబాబు పాటలో కూడా పరదేశి ఓ పరదేశి, ఆ పాటలో మనకు అన్నీ చెప్తూ వస్తాడు ఆయన. కట్టుకున్న భార్య కుప్పలా కూలిన, కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారిన, అన్నదమ్ములు అలమటించిన, బంధువులంతా బ్రతిమలాడిన, ఏనాటికైనా ఈ కాయం మాయం మగుటే. కాబట్టి ఒక దినం పోవాల్సి వస్తుంది. కానీ ఆ పోయేది ఎక్కడ పోతామనే ప్రశ్న వేసుకొని బ్రతకాలి. ఇక్కడ సంవత్సరం అంతా పోతాడు, లేదంటే ఇప్పుడు ఉద్యోగానికి అంతా కోచింగ్ పోయి బాగా చదువుతారు అనుకోను, మళ్ళీ గమ్యం ఏంటంటే ఉద్యోగం రావాలా. కానీ కోచింగ్ పోయి అన్ని పుస్తకాలు చదివి అంత డబ్బులు ఖర్చు పెట్టి రాత్రి పోగులు మేలుకొని చదివి ఉద్యోగం రాలేదంటే అది నిష్ప్రయోజనమే. నువ్వు దేవుడు లేకుండా ఇవన్నీ ఎన్ని కలిగి ఉన్నా కూడా అవి నిష్ప్రయోజనమే. దేవుని కలిగి ఉన్నానని చెప్పుకొని ఆయన ఆజ్ఞల కట్టలు అనుసరించకపోయినా కూడా అది నిష్ప్రయోజనమే. అది రాత నేలబడిన విత్తనం. ఏమి అది వేరు లేనందున రాత నేలబడిన విత్తనం ఏమైపోతుంది, అది ఎండ తగలగానే అది వాడిపోతుంది. నీ ఆత్మీయ జీవితంలో వేరుపారిన జీవితం, దేవుని వాక్యంలో వేరుపారిన వ్యక్తిగానే ఉండాలి. కాబట్టి ఈ ఎఫెసీ సంఘములో ఈ విషయాలను పౌలు వారికి తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు మొదటి 3 అధ్యాయాలు అలాంటి స్థలాల్లో దేవుని యొక్క పరిచర్య చేసి సంఘమును స్థాపించి వచ్చినాడు. వాళ్ళకున్నటువంటి దైవ సంబంధమైన సిద్ధాంతాల గురించి, వాక్యం గురించి, ఎట్లా దేవుని యొక్క జ్ఞానంలో ఎదగాలి, ఎట్లా ఆత్మీయంగా ఎదగాలి, ఎట్లా ప్రార్థన చేయాలి, ఎట్లా జీవించాలనే విషయాలను అన్నీ దేవుని వాక్యంలో సంగతులు 3 అధ్యాయాలు చెప్తూ, మళ్ళీ ఎట్లా నడుచుకోవాలి. మీకు ఉదాహరణకు చూడండి, 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి కాబట్టి ఖైదీనైన నేను, పౌలు చెరసాల్లో ఉండే సంఘంలో వారికి మీరు సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యతని కాపాడుకోవాలి. తర్వాత ఒకరిని ఒకరు ప్రేమతో సహించుకోవాలి. మీరు పిలిచిన పిలుపు తగినట్లుగా మీరు నడుచుకోవాలి. సంఘం అంటే ఏమో, సంఘం ఇలాంటిది, ఏం పరిచర్యలు ఉంటాయి, ఎవరు ఉంటారనే విషయాన్ని రాస్తూ 11 వచనం చదువు ఒకసారి. విశ్వాస విషయంలో మనం అందరూ ఎట్లా ఎదగాలి అనే దానికి చూడండి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ. కాబట్టి మనం ఆత్మీయంగా ఎదిగినట్లుగా, బలపరచబడినట్లుగా, దేవుని స్వరూపం మనలో రాగలిగినట్లుగా సంఘంలో ఏం చేస్తూ వచ్చినంటే 13 వచనం, పరిశుద్ధులు సంపూర్ణంగా క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్యతరం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించారు. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముల కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారం ఎట్లుండక. ఎట్లా పడితే అట్లా, ఎవరు పడితే వాళ్ళది, ఎవరు మాట చెప్తే అది మామూలు, ఏం కాదులే, వాళ్ళు చేసారు వీళ్ళు చేసారు అని తర్వాత అంత ఖచ్చితంగా అంటే ఆడుంటాంలే మనం. కాబట్టి కొన్నిసార్లు ఒక ప్రశ్న వేసినాడు, ఏదైనా సంబంధం అది కూడా దేవుడు కలిగి చేసింది కదా అన్నాడు. ఉదాహరణకి ఏదో సందర్భం వచ్చింది అనుకో, పూలు పండ్లను దేవుడే కదా పుట్టించింది, మీరెందుకు అవి వాడుకోరు
లేదంటే ఏదైనా సందర్భం మేము అట్లా పాటించమంటారంటే నేను వాళ్ళకి చెప్పిన, ఎందుకు ఈ టెంకాయ కూడా దేవుడే కదా కలగజేసింది, నీ తలకాయ కొట్టుకొని తిను అని చెప్పిన. నువ్వు అన్నిట్లు ఎదురు మాట్లాడతావంటే చెప్తా. వాక్యం ఏం చేస్తారంటే మనోళ్ళే, ఏం బయటలు కాదు, విశ్వాసులే, మళ్ళా వాక్యం తెలిసిన వాళ్ళే మళ్ళీ ఇంకా రకరకాలు చూపిస్తారు. ప్రార్థన చేయనప్పుడు అన్నీ పరిశుద్ధపరుస్తాడు కదా దేవుడు అని. కాబట్టి ఎట్లు పడితే అట్లు కాదు, ఏది పడితే అది కాదు. అందుకే సహవాసంలో, మన సహవాసంలో మనం నిలిచి ఉండాలా. ఎటు పడితే అట్లా పోకూడదు. ఏ సంఘాలు పడితే ఆ సంఘాలు, ఎవరు పడితే వాళ్ళని అన్నీ కలిసి మెలితే అయిపోయి వాళ్ళు చెప్పింది చేయాలి. ఏం చేస్తావన్నా తప్పదు కదా. ఏమో లేదు, ఈరోజు ఒకరోజు ఏమన్నా చేసుకుని దండలేని, ఇంకా తాడగట్టిని, గజ్జలేని, ఇంకోటి గొరెంటాకు పెట్టిని, బీటి పెరలకు పోయిని, దయ్యములకు సింపురునెత్తంతా దువ్వు విడిచిపెట్టినాయి. అప్పుడు దయ్యాలు పట్టిన వాళ్ళు ఎంటుకలు గొప్ప అన్ని విడిచిపెట్టి తిరుగుతుండ్రి. ఇప్పుడు అంతా అది ఫ్యాషన్ అయింది. ఇంకా దానికి నూనెలే ఉండదు కదా. ఎంటుకలు అన్నీ ఎట్లుంటాయంటే టెంకాయ పీసే. ఫ్యాషన్ అంటే నూనె లేకుండా తిరిగేది, తలకాయ నొప్పి తెచ్చుకొని. ఉన్ని ఎంటుకలు ఊడిపోతే అది తెలివే. మనం నీళ్ళు తాగిపోతే దప్పగా అవుతుంది. ఎంటుకలు కూడా నూనె కావాలి కదా, బలం. నూనె పెట్టుకోరు ఫ్యాషన్ అని. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఆత్మీయమైన విషయాలు ఇవన్నీ నేర్చుకోవాలి. కాబట్టి మన ప్రవర్తన గురించి, మన నడకను గురించి ఇక్కడ 3 అధ్యాయాల నుంచి రాయబడింది. మన ధ్యానాంశంలో ఏమి ఎన్నుకున్నామంటే ఇవన్నీ విషయాలు, ఇది ఈ గ్రంథం గురించి పౌలు వాళ్ళకి రాసిన విషయాల గురించి చెప్తూ వచ్చిన. అయితే ఇక్కడ మనం 6వ అధ్యాయంలో మనం ఎంచుకున్న భాగంలో ఏముందంటే, అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును. కాబట్టి మన హెడ్డింగ్ ఏమంటే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుని పిల్లల మనము సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎందుకంటే ఆపద్దినమున వానిని ఎదిరించు. మన దేవుని పిల్లలకు అపాయం పొంచి ఉంది. కాబట్టి సర్వాంగ కవచమును మనము ధరించుకున్న వారమై ఉండాలి. ఎందుకంటే 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఏముంది? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండడి, మీ విరోధైన అపవాది గర్జించి సింహం వల్ల ఎవరు మృంగుదనా అని తిరుగుచున్నాడు. సాతాను పని ఏమంటే ఎవరు దొరుకుతారా, ఎవరిని పడగొట్టాలా, ఎవరిని చెడగొట్టాలా, ఎవరిని దేవుని దూరం చేయాలా, ఏ కుటుంబంలో దేవునికి ఇష్టం లేని వారుగా చేయాలా, ఎవరి ద్వారా నష్టం చేయాలా అని వాడు తిరుగుతూనే ఉంటాడు. దొంగను పని ఏం పని దొంగతనం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూస్తూ ఉంటాం, ట్రైన్లు ఎట్లా దొంగతనం చేస్తారు, బస్ స్టాండ్లు ఎట్లా చేస్తారు, బజార్లు ఎట్లా చేస్తారు, సినిమాల కాడ ఎట్లా చేస్తారు, తిరునాళ్ళ కాడ ఎట్లా చేస్తారు. అన్నీ మనుషులు రద్దీగా ఉన్న స్థలాల్లోనే వాళ్ళు వచ్చి దొంగతనాలు చేస్తూ వస్తారు. ఎక్కడుండే వాళ్ళు అక్కడ ఉంటారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, విరోధైన అపవాది మనల్ని గర్జించి వల్ల ఎవరు మృంగదిలా అని తిరుగుతూ ఉన్నాడు. సాతానుడు మనల్ని పడగొట్టాలని, చెడగొట్టాలని, దేవునికి దూరం చేయాలని, నెమ్మది లేని వారిగా, సమాధానం లేకుండా చేయాలని వాడు ఉన్నాడు. కారణం ఏమంటే వాడు అపవాది. యోహాను సువార్త 8:44 ప్రకారము ఏం రాయబడిందంటే, చదవండి. యోహాను సువార్త 8:44 నేను మీ తండ్రియగు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. కాబట్టి వాడు ఎలాంటి వాడంట? అబద్ధికుడు. వాని యందు సత్యమే లేదు, వాడు నరహంతకుడు. భక్సింగ్ గారు ఒకసారి రూమ్లో గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా అపవిత్రపరచబడ్డాను, క్షమించు తండ్రి, నీ రక్తం చేతి కడుగు, పరిశుద్ధపరచుమని. అందరూ కూడా భయపడిపోతున్నారంట. ఎందుకంటే కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, దాని విషయంలో ఎంతో పశ్చాత్తాపడాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా ఏమన్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనముల మధ్య నేను నివసించువాడును అని బ్రతిమలాడుతూ వచ్చినప్పుడు, కారునిప్పు జరిగినప్పుడు పవిత్రుడైనట్లుగా ఉంది. కాబట్టి దేవుని పిల్లలు ఎక్కడ కూడా బూతు మాటలు కానీ,
అబద్ధాలు కానీ సరసోక్తులు కానీ దేవునికి విరోధమైన కాని మాటలు ఎక్కడ మాట్లాడరు. భయం ఉంటుంది హృదయంలో. నేను ఈ మీలో మీరు పలుకు ప్రతి మాటను గురించి దేవునికి లెక్క చెప్పాలను, అప్పగించాలి మనం. నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు తీర్చిపెడుతుంది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని అంతా మనం కోటింగ్ చేసి ఆ పిల్లలు అవి ఏవి ఏదైనా ట్యాబ్లెట్లు కానీ మింగరని చెప్పేసి దానికి కొంత స్వీట్ తీపిగా ఉండేదానికి కలిపి పెడతారు. పైన కోటింగ్ అంతా తీగా ఉంటుంది. మాత్ర కావచ్చు, వాళ్ళకి ఇచ్చే చిన్న లిక్విడ్ అవి సిరప్లు కావచ్చు, తీగ ఉంటేనే మింగుతారని. కారణం అంటే చేదు ఉంటే వాళ్ళు ఉమ్ముస్తారని. కాబట్టి ఇక్కడ కూడా మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే, ఇక్కడ వాడు అబద్ధమునకు జనకుడు. అబద్ధం పుట్టిందే వాడి నుంచి. ఎక్కడి నుంచి పుట్టింది? ఏదైనా తోటలో ఆవుతోనే పుట్టింది. నిజమా అనింది. మీరు తింటే దేవదూతలు అవుతారు అనింది. అబద్ధం చెప్పి మోసగించి చెడగొట్టింది. కాబట్టి దేవుని పిల్లలైన వారు ఎవరైనా అబద్ధం ఆడుతూ ఉన్నారంటే వారు ఎవరు సంబంధులు? అపవాది. ఇది గుర్తుంచుకోవాలా. అంటే అపవాద సంబంధాలందరూ కూడా ఎక్కడ చేయబడతారు? అగ్నిగుండములో వేయబడతారు. అది వాళ్ళ భయం ఉంటే మాట్లాడరు. ఏవి పడితే అవి మాట్లాడరు. మాట్లాడిన దాని పర్యావసనం, దానికి క్రయం చెల్లించాల్సి వస్తుంది. దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. చాలామంది భయం లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడు, ఏది పడితే అది మాట్లాడు, ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే అది ఎవరి మీద అంటే వాళ్ళ మీద, కానివి లేనివి కల్పితాలు అబద్ధాలు తమ వంతులో తాము ఏవో నెరవేర్చుకోవడానికి ఏదో చేసినాము గెలిచాము అనుకుంటున్నారు. కానీ ఒక దినం వస్తుంది దేవుని తీర్పు. కాబట్టి దేవుని భయం కలిగిన వారు విశ్వాసమును కాపాడుకొని ఆ భయముతో అబద్ధమునన్న దానికి దూరం. కాబట్టి ఆపద్దినమున మనకు వచ్చేటువంటి ఆపద్దినం ఒకటి ఉంది. అది ఏ రకంగా వస్తుందో తెలియదు. కాబట్టి ఆపద్దినమున మనం వాడిని ఎదుర్కోనాలని కాపాడబడాలంటే మనమేం చేయాలా అంటే సర్వాంగ కవచమును ధరించుకోవాలా. కాబట్టి ఆపద్దినం అంటే అర్థం ఏమంటే, మొదటిది క్రీస్తు లేని జీవితము. అబద్ధం ఆడుతున్నామంటే ఏమని అర్థము? క్రీస్తు లేని జీవితము, లేదా దేవుడు లేని సమయం. కొన్నిసార్లు మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే అక్కడ, ఏ స్థలాల్లో కూడా క్రీస్తు లేకుండా ప్రవర్తిస్తుంటారన్నమాట. ఇక్కడ దేవుడు లేలే అనుకుంటారు. ఇంకా కొంతమంది ఎవరేమో నన్ను చూడలేదులే అనుకుంటారు. నేను చెప్పేది, నేను చేసింది, నేను ప్రవర్తించేది ఇతరులకు తెలియదులే. వదిన సర్ది తెచ్చినారు పూలు పట్టి అంటే వీళ్ళు మా ఊళ్ళో లేరులే అని సర్దిలో పూలు పెట్టుకునేది కాదు శాంతమ్మ. లేదా 2 కర్జికాయలు ఇస్తే తినేది కాదు. వాళ్ళు తెచ్చిన సర్ది తెచ్చిన దాంట్లో సరే ఎవరు తెలుసుకోకుండా మనం పోయి ఇచ్చేది కాదు. అదన్నీ తప్పు. దినములను ఆచారంలో మీరు ఇంకా గలతీ సంఘంలో కూడా అది చూస్తావు. నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత పరుల పాపంలో నువ్వు పాలివారవై నువ్వు అవునంటే వాళ్ళు ఏమన్నా అనుకుని తర్వాత సర్వసాధారణంగా మనం ప్రేమించాలా, దానికి తగినట్లు కొన్నిసార్లు వాళ్ళ కోపాన్ని మనమే పలకరించాలి. దేవుని ప్రేమను బట్టి మనకు ప్రత్యేకమైన దినం ఉంది. వాళ్ళు చేసిన వాటిలో పాల్పొందడం కాదు. అట్లంటే ఎట్లా అబ్బా, నీకంటూ ఎవరు లేరు, నువ్వు అన్నీ దండికి చెప్తావు అని. నేను చెప్పేది కదా, వాక్యం చెప్పేది. ఉన్నోళ్ళు చేయమని లేనోళ్ళు ఉండమని కాదు చెప్పింది. సులభంగా పుడుక్కుంటారన్నమాట మీరు పరిష్కారం. సాతానుకునే తెలివి కంటే మీకు ఎక్కువ ఉండేది. అపవాద సంబంధాలకు తెలివి ఎక్కువ వస్తుంది. ఏంటికి? దానికి ఇంకొక రకంగా దాన్ని అల్లుకొని మెల్లుకొని అంతా పూసుకొని మళ్ళా మీదంతా మాగు పూసి ఏమి ఎరగనట్లుగా ఇది నిజమా అన్నట్లుగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు ఎందుకు మీ ద్వారా మీ ఇబ్బంది గురవలసి వస్తుందంటే ఇలాంటి సమస్యలకే. వాక్యం అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పాలా, ఉన్నదాని ప్రకారం నడుచుకోవాలి. అది లేకుండా మనం ఏది చేసినా దేవుని దృష్టికి మనం ఎవరైతామంటే అబద్ధికులము. అబద్ధికులు అంటే దొంగలము. దొంగలు కానీ అబద్ధికులు కానీ దేవుని రాజ్యానికి, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. మనలోనే అన్యాయం ఉంటే దేవుని రాజ్యానికి ఎట్లా పోతాం? అట్లా పోయే పాట అయితే అందరూ పోతాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు పోతారు, దొంగతనాలు చేసిన వాళ్ళు పోతారు, అబద్ధాలు ఆడేవాళ్ళు పోతారు, వ్యభిచారులు పోతారు, మోసం చేసిన వాళ్ళు పోతారు. ఇంత భక్తి ఎందుకు? కాబట్టి దేవుని భయము కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
చెడుతనమును. కాబట్టి మొట్టమొదటిగా ఈ సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలంటే ఆపద్దినమున మనము కాపాడబడ్డానికి. ఏమి ఆపద్దినం? శత్రువైన సాతాను చేత మనము శోధించబడినప్పుడు తప్పించబడ్డానికి ఈ సర్వాంగ కవచం ధరించుకోవాలా. ఆపద్దినం అంటే ఏమంటే క్రీస్తు లేని సమయం, దినం కావచ్చు, సమయం కావచ్చు, జీవితం. కొంతమంది అన్నీ ఉంటాయి కానీ క్రీస్తు వాళ్ళలో ఉండడు. దేవుని గురించి ఆలోచన ఉండదు. దేవుని పిల్లలుగా వాళ్ళు ప్రవర్తించరు. అన్నింటికంటే ముఖ్యంగా విశ్వాసం అసలే ఉండదు, లోపిస్తుంది. విశ్వాసం లోపించి కానివి లేనివి ఎన్నో మాట్లాడతారు. నేనైతే నా జీవితంలో నా విశ్వాసాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. నాకు ఎన్ని వచ్చినా, ఎన్ని పోయినా, ఎన్ని జరిగినా, ఒకవేళ నా జీవితంలో పొందినటువంటి వాటి ప్రకారం చూసుకుంటే మీరు ఎవరు ఇక్కడ నిలవలేరు. మీరు ఎవరు కూడా దేవుని మందిరమును కూడా రారు. కానీ అన్నీ పొంది ఉండి కూడా అన్నీ భరించి కూడా తిరిగి దేవుని మందిరంలో దేవుని పని చేస్తున్నా. పొద మండుచుండెను కానీ అది కానీ దేవుని ప్రజలు అక్కర కొలది నా పరిస్థితులు ఎన్నున్నా, ఎంత శ్రమపరచబడినా, ఎన్ని అవమానపరచబడినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా, నా అక్కర్ల సమస్యల్లో కావచ్చు, అనారోగ్యమైన పరిస్థితుల్లో కావచ్చు, పోరాటాల్లో కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, లేమిలో కావచ్చు, వాటన్నిటిలో కూడా ఒకటి నేను దేవుడు నాకు అప్పగించిన విషయంలో దేవునికి నేను లెక్క చెప్పాలి కదా అని. కాబట్టి క్రీస్తు లేకుండా, విశ్వాసం లేకుండా ప్రభు ఎన్నో పర్యంలో ఒక మాట మాట్లాడుతూ వచ్చినాడు. చదువుతారా? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం చదవండి. కాబట్టి ఏమన్నాడంటే 38లో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన అతని యందు నా ఆత్మ సంతోషించు. ఎందుకంటే 36వ వచనం చదవండి. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఓరమి అవసరం. ఎందుకంటే 34 మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషముగా ఒప్పుకోండి. దేవుడు మనకు ఉన్న సదుపాయాలు సౌకర్యాలను పోగొట్టుకోవడానికైనా ఇష్టపడాలా. అది దేవుని క్రమం. అంతేగాని ఏది పోగొట్టుకోకుండా దేవుని బిడ్డను, నేను దేవుని పని చేస్తాను, నేను ఆత్మీయుని, నాకు అన్నీ తెలుసు అనుకుంటే నేను తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా. కాబట్టి నేను ఆ రీతిగా నేను అవిటివాడిని కాదు, జ్ఞానం లేనివాడిని కాదు, చదువు లేనివారు కాదు, సమాజంలో నాకు తెలియని విషయాలంటే ఏమి లేదు. కానీ వాటి ద్వారా ఎన్నో రకాలుగా ఏవైనా చేసుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా ఘనత పొందవచ్చు. కానీ దానికంటే ముఖ్యంగా ఎబ్రీ 11:24 ప్రకారం మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తుని ఎందుకంటే దేవుని ప్రజలతో శ్రమ పడుట మేలని ఎంచుకున్నట్లు ఇన్ని పరిస్థితులు నిలిచి ఉండి పని చేసాం. నాకు వచ్చిన పరిస్థితులు నేను కూడా ఒకవేళ అలాంటి పరిస్థితే భరించలేక వెనుదీసే తగ్గిపోయింటే దేవుని పని. కాబట్టి మొన్న వచ్చిన ఆయన ఇంకొక వ్యక్తి అంటున్నాడు, ఆయన ఇటీవల కాలం దేవుని మందిరానికి వస్తున్నాడంట. భయంకరంగా తాగి తిరిగి ఆయన భార్య వచ్చేదంట. ఇప్పుడు ఆయన కూడా కొంత దేవునిలో వచ్చినాడు. కానీ అక్కడుండే పరిస్థితులు కూడా అక్కడ మందిరానికి పోడంట. ఆయన అడిగినాడు, అన్న ఆయన పరిస్థితి ఇదేనా, ఒక ఆత్మ ఎందుకు నష్టపోవాలా, నేను ఎక్కడ వెళ్ళినా ఆయన తీసుకొని కొంత వాక్యంలో అట్లా సహవాసం తిప్పుతుంటాను, చూసుకుని తీసుకురండి అని వచ్చి కూర్చొని చూస్తున్నాడు. వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి రూమ్లో నుంచి అంటున్నాడు, బయట ఉన్నాను నేను, ఇక్కడ దేవుని మందిరం ఎంత నీట్గా, ఎన్ని వాక్యాలు ఎంత చక్కగా ఉంది, ఎంత నీట్గా ఉంది ఇక్కడ, అది ఇట్లా ఇది ఇట్లా, చిన్న ఊరైనా అది అన్నీ చెప్తున్నాడు. అంటే నేను అనుకున్నాను, ఇది బయట చూస్తున్నారు కానీ మాకు లోన్ చూస్తున్నాం మేము అనుకోని మనసు. సరే ఏదేమైనా ఎందుకు ఇంతగా ప్రయాసపడేది ఎందుకు? దేవుని మందిరం చక్కగా ఉండాలి, నీట్గా ఉండాలి, బాగుండాలి, అది సౌకర్యం ఉండాలి, ఇది సౌకర్యం ఉండాలని మేము మా ఇంటికి చేసుకోలే. ఇన్ని సౌకర్యాలుగా ఇవన్నిటిగా నా స్వార్థం కోసం మేము చేసుకోవాలంటే పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ నా గురి దేవుని మందిరము, దేవుని పరిచర్య, దేవుని ప్రజల అక్కర సమస్య, అంతకంటే ఎక్కువైందా ఎప్పుడు నేను ఊహించుకోలేదు. నేను రానిను కూడా ఎప్పుడు కూడా ఒకటే, ప్రభా చేదైన వేరు నాలో మొలవకూడనట్లుగా నాలో నుండి తీసివేయమని ఎప్పుడు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే
విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితులు వస్తాయి. ఈ మనుషులు చూసినప్పుడు, ఈ పరిస్థితులు చూసినప్పుడు, వాళ్ళ వచ్చే పోరాటాలు చూసినప్పుడు, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వస్తాయి. కానీ ఆ విశ్వాసం పోగొట్టుకుంటే దేవుని రాజ్యం పోలేం. అందుకోసమే విశ్వాసము కాపాడుకుంటేనే అన్నాడు పౌలు. ఏమన్నాడు? విశ్వాసమును. కాబట్టి అన్ని పరిస్థితులున్న మనం విశ్వాసం కాపాడు. కాబట్టి ఆపద్దినమును మనము వాడిని ఎదిరించడానికి, ఆపద్దినం అంటే క్రీస్తు లేని జీవితం. మనకు తెలుసు, మీకు యోబు జీవితంలో బాగున్నాను అనుకున్నాడు, కానీ సాతానుడు వచ్చినాడు దేవుని చేత శోధించబడ్డానికి. క్లుప్తంగా ఇక్కడి నుంచి చెప్పుకుంటూ పోతా కొన్ని విషయాలు. కాబట్టి అక్కడ పిల్లలు చనిపోయినారు, ఆస్తి కోల్పోయినాడు, చివరికి భార్య కూడా దూషించి వెళ్ళిపోయింది. కాబట్టి మనం అపవాది తంత్రంలో మనం ఎరగని వారం కాము. ఏ రకంగా సాతానుడు మనలోనికి వస్తాడో తెలియదు, మన మీద దాడి చేస్తాడో తెలియదు. అందుకే దావీదు మహారాజు ఏమన్నాడంటే కీర్తన 46:1, కీర్తన 46:1, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, కానీ ఆపత్కాలంలో అయినా నమ్ముకొనదగిన. కాబట్టి దేవుడే మన సహాయకుడు. ఎంతకాలం మనం ప్రేమించిన వాళ్ళు, బాగున్న వాళ్ళు ఒకనొక సమయం వచ్చి పోయి అడిగితే మాకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు, లేదంటే మాతో ఆడున్నాయంటారు. కేజీ బ్యాన్లు అడిగితే ఎవరు గ్లాసు నిండా అయితే ఇస్తారని సొంతం. గ్లాసు నిండా నూనె కానీ గ్లాసు నిండా కానీ ఇస్తారు. కేజీ ఉంటే ఇమ్మంటారు ఎవరన్నా అంటే చెప్తున్నా. వీటికే మనం మళ్ళా ఇంకొకరికో చెప్తారు. పక్కన పోయి వచ్చిండే ఎవరు పక్కన లూదియామ్ ఉంది అనుకో, ఇంటి దగ్గర లేలే, మొన్న వచ్చిండే శాంతక్క మొన్న ఏం తీసిపోయింది, గ్లాస్ నుండి నూనె తీసిపోయింది, తక్కువ అయింది అని అప్పుడు ఇంకోరు చెప్పింటుంది ఆయన. అది మానవ స్వభావం. ఈడేం ప్రేమ ఉన్నట్లుంటుంది, పక్కన పోయి మన అంతా ఇంకోరు చెప్పినట్లుంటుంది. మీరు అనుకుంటున్నారు మనుషులు. అందుకే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు ఎలాంటి వారంటే బాగుంటే బాగున్నట్ల, బాగలేకపోయిందంటే మందంతా బయటికి మొత్తం ఇప్పు చెప్తారు గంట. దావముడు వీళ్ళందరికీ చిలక శాస్త్రం చెప్పినట్లు తీసి తీసి చూపిస్తుంటారు. ఇది వచ్చింది, అది వచ్చింది, ఇది జరిగింది, అది జరిగింది. కాబట్టి జాగ్రత్త. కాబట్టి ఇక్కడ చూస్తే మన దేవుడు ఆపద్దినమున మనము దేవుని లేని జీవితంగా ఉండకూడదు, ఆయన ఆశ్రయించే వారిగా ఉండాలి. కాబట్టి ఆపద్దినం అంటే దేవుడు లేని, విశ్వాసం లేని జీవితం మొదటిది. రెండవదిగా సాతాను తంత్రంలో మనం ఎరగని వారంగా. ఎందుకు సర్వాంకవచం ధరించుకోవాలంటే ఆపద్దినం మనకు వస్తుంది కాబట్టి దేవుని మీద మనం ఆధారపడి జీవించాలి, మొదటిది. రెండవది, సాతాను ఏదో రకంగా వాడు తంత్రమును కల్పించేవాడుగా ఉంటాడు. ఎట్లా తంత్రం అంటే, క్రీస్తు నాకేం అవసరం లేదు, నాకు బలం ఉంది, లేదా జ్ఞానం ఉంది, ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, ఏం జరిగినా నాకు బంధు బలగం ఉంది, అందరూ ఉన్నారు అనుకుంటా. కానీ మనం సాతాను తంత్రములు ఎనగని వారం కాదు. అందరున్నా ఎట్లా సాతానికి తెలుసు. యోబు కంటే మనమే ఎంత ధనవంతుడు, ఎంత పని వాళ్ళు, ఎంత ఉన్నా కూడా అందరినీ దూరం చేసినాడు సైతాను, మనకు కూడా తెలుసు. కానీ ఏదో రకం సాతాను తంత్రములను బట్టి మనం జాగ్రత్త పడాల్సిన వారమై ఉంటున్నాం. కొన్నిసార్లు మనం ఏం అనుకుంటామంటే మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం భయం లేదు, లేకపోతే దాని ద్వారా ఇది చేస్తాం, దీని ద్వారా అది చేస్తాం. కానీ అన్నీ ఏది సమయం వచ్చినప్పుడు ఏది నీకు అక్కరకు రాదు. తంత్రం చేస్తాడు వాడు. నిన్ను ఎట్లా చేస్తాడంటే, ఉదాహరణకి దేవుని ప్రజలు యెరికో మీద విజయం పొందినారు, దేవుని మీద ఆధారపడినాడు. కానీ యెహోషువ ఏం చేసినాడంటే హాయి మీదకి పోమన్నాడు. పోయేటప్పుడు ఏమన్నారంటే వాళ్ళు ఎంతమంది అండి కదా, చిన్న పట్టణము, దాని మీదకి ఇంతమంది ఎందుకు పోలే, కొద్దిమంది పోతే చాలా అని చెప్పి. కానీ కొద్దిమంది యుద్ధానికి పోతే ఏమైపోయారంటే ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయినారు. ఓడిపోయిన మట్టుకే కాదు, 36 మంది చంపబడ్డారు. అది మనుషుల యొక్క ఆలోచన. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే సాతాను తంత్రాలను, ఏమవుతుందిలే మందిరానికి పోకపోతే, ఏం వాక్యం చదవకపోతే ఏమవుతుందిలే, ఏం దశంభాగం ఇకపోతే అవన్నీ ఎలానేం లేదులే, రకరకాలుగా మనకు అన్ని సైతానుడు. అందరు ఇస్తున్నారా, నేను ఒకడేనా, మేము ఒకటేనా, మన కష్టాలు దేవుని తెలుదా, మనదంతా ఎట్లా అంట పైకి ఇచ్చే వరకు అదేదో కథ చెప్పినారు. పైకి ఒకడు ఎక్కినాడు, పైకి ఎక్కిస్తే నీకు ఏదో ఇస్తానన్నాడు, ఎన్ని ఆవులో ఇస్తానంట. తర్వాత దేవుడు సరే పైన దిగేదానికి మధ్యలోకి వచ్చిన తర్వాత సగం ఇస్తానన్నాడంట.
మళ్ళీ కొంచెం కిందకి వచ్చిన తర్వాత దాంట్లో పావులా భాగం ఇస్తానన్నాడట. కిందికి దిగిన తర్వాత నేనే ఎక్కినాను నేనే దిగినాను నీకేంటికి ఇవ్వాలా అనుకున్నాడంట దేవునికి. అది మానవ యొక్క ఆలోచన. మనకెప్పుడు దురాలోచన. తీర్మానం ఎట్లుండాలంటే దేవుని విషయంలో అవునంటే అవును. కాబట్టి ఇది మన జ్ఞానం. కానీ అదంతా దేవునికి కాకుండా నువ్వు చేసిందంటే దేవుడు ఎట్లా గాలికి చెదరు కొడతాడో ఆయన తెలుసు. నువ్వు అనుకోనింది దేవునికి కాకుండా ఇవ్వకుండా ఏది చేసినా అది ఎట్లా పోగొట్టాలో తెలుసు దేవునికి. కష్టపడి బాగా చదివించినావు అనుకో, ఉద్యోగం రాకపోయింది అనుకో, ఏం ప్రయోజనం? అంత డబ్బులు లక్షలు. సీతారాముడు అన్నాడు, వాళ్ళ పిల్లోడు ఏదో చేసి అయిపోయింది, నాతో బాధ, వీనికి పెట్టే ఖర్చు పెట్టింటే 10 ఎకరాల పొలం కొంటింటినప్పుడు ఉద్యోగంలే సద్యోగంలే అన్నాడు. స్టార్టింగ్ నుంచి ప్రైవేట్ స్కూల్సే. అంటే ఎంత దేవుని దయా కనికరం లేకపోతే అందరూ ఉండరు. కానీ ఎస్తేరుకే పేదరాలు ఎస్తేరు మీద దేవుని దయ కలిగింది కాబట్టి ఆమె రాని అయింది. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే సొంత జ్ఞానం మీద, సాతాను తీసుకొచ్చే తంత్రాల మీద. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, యోహాను సువార్త 15:5 ప్రకారం, నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా. చాలాసార్లు మనం అనుకునే పని సాతాను తంత్రం ఏమంటే దేవునికి వేరుగా ఉండి చెయ్యి, నీకు సంబంధం లేదు, అది నువ్వేం దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు, పట్టింపు లేదు, ఎవరినేం చూడొద్దు, నువ్వు మట్టుకు నువ్వు ఉండు బాగా అని చిన్నగా నిన్ను చల్లగా చేస్తుంటాడు. కాబట్టి సాతాన తంత్రముల గురించి మనం గుర్తించడానికి సర్వాంకాంక్ష ధరించుకోవాలి. మూడవది, స్వశక్తి వద్దు. చాలాసార్లు సొంత బలం పైన మనం ఆధారపడుతూ వస్తాం. నాకు తెలుసు పేతురు ప్రభు అన్నాడు, మీ గొర్రెల కాపురం కొట్టుదురు గొర్రెలన్నీ చెదిరిపోవునంటే, ప్రభా నీ విషయం అందరు అభ్యంతరపడిన నేను నీ విషయము అభ్యంతరపడనని చెప్తూ మరణం వరకు నేను నీతో కూడా చెరసాలలోనికి వచ్చేదని అన్నాడు. కానీ వాళ్ళు రాగానే మొట్టమొదటిగా బెదిరిపోయింది, తర్వాత ఫస్ట్ కత్తితో చెవి నరికినాడు అనుకోండి, వాడు నన్ను ఆడబట్టుకుంటాడని మొట్టమొదటిగా కత్తి తీసుకొని చెవి నరికేసినాడు. కానీ ప్రభు అతను చెవి కరిపించినాడు. అయితే పారిపోయినాడు. పారిపోగా ఏమన్నాడు, ఒక చిన్న పాప, నువ్వు కూడా క్రీస్తుతో కూడిన వాళ్ళు ఒకడు కదా అంటే, నేను యేసును ఎవరో నేను ఎరగను, చిన్న పాపకు భయపడినాడు. మరణం వరకు వెంబడిస్తాను. చాలామంది ఎట్లుంటారంటే దేవుని పిల్లలు బాప్తిస్మాలు తీసుకున్నప్పుడు ప్రమాణాలు చేస్తుంటారు, పెళ్లి చేసుకున్నప్పుడు ప్రమాణాలు చేస్తారు, మరణం వరకు నేను మిమ్మను విడిచిపెట్టను. కానీ వాస్తవానికి అది మనం నెరవేర్చేవారుగా ఉంటున్నామా? ఒకసారి పేతురు తప్పిపోయాడు. కాబట్టి అనేకసార్లు మనం స్వశక్తి మీద మరొక పని మనకు తెలుసు, ప్రభు నీళ్ళ మీద మునిగిపోతున్నాను అనే సమయానికి మనకు తెలుసు, నీళ్ళ మీద రమ్మనగానే ఫస్ట్ టైం భయపడినప్పుడు ప్రభు నేను భయపడకు నేనే అని చెప్పినప్పుడు, ప్రభు నువ్వైతే నేను నీళ్ళ మీద నన్ను కూడా నడుచమంటే రమ్మన్నాడు. పోతూ ఉన్నాడు, నీళ్ళ మీద నడుస్తున్నాడు. కానీ చూడగానే ఏమొచ్చిందంటే, అరే బాగా నడుస్తున్నా అని సొంత ఆలోచన ప్రకారం చూసుకున్నాడు. వెంటనే ఏం భయపడినాడు, మనమంతా అదే బాగున్నాం అనుకుంటే దేవుడు కనపడ్డ మనకి. ఏది తినేదానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, పై ఖర్చులకి, మంచి చెడ్డగా కొంచెం ఏదో సంపద మంచి చెడ్డ కలిగితే ఇంక దేవుడు అంటే లెక్కలేదు. దేవుడు అని అన్నీగా అనుకుంటున్నా. ఒక దినం వస్తుంది, నిన్ను నీ పిల్లలు నేను సర్జిస్తాను. ఆ భయం ఉంటేను, దేవుని భయం. దావీదు ఎందుకు రాజు అయినప్పటికీ ఆ విషయాన్ని ఎందుకు మాటికి దేవుని పాదాలు పట్టుకుంటాడంటే, యెహోవా నిత్యం నా కుటుంబం నీ సన్నిధి ఉండలాగిన దానిని. ఎందుకంటే ఇవన్నీ వ్యర్థం, ఒకటి మాత్రం నీ సన్నిధిలో ఉంటే మిగతావన్నీ వస్తాయి అని ఆయనకు తెలుసు. మన పరిస్థితులు కూడా స్వశక్తి మీద ఆధారపడకూడదు. నాకు బలం ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది, ఇది చేయాలి, అది చేయాలి అనుకోవద్దు. ఒక దినం వస్తుంది, అన్నీ నువ్వు కళ్ళతో చూస్తావు కానీ దేన్ని కూడా అనుభవించు. లేదంటే దేవుని శిక్ష భయంకరంగా నీ మీదకి వచ్చి పడుతుంది. ఆ స్వశక్తిని వదులుకునేవారుగా ఉండాలి. ఇది మూడవది. నాలుగవది, సర్వాంగకవచం సంపూర్ణంగా ధరించాలి. సర్వాంగకవచం ధరించుకోవాలంటే అందులో ఉన్న విషయాలు అన్నీ సంపూర్ణంగా ఉండాలి. ఒక యుద్ధానికి పోయే వ్యక్తి
అన్నీ కలిగిన వ్యక్తిగా ఉండాలి, అంతేగాని సగం సగం ఉండకూడదు. ఎట్లా? కొంతమంది ఎట్లా 8 దినాల పైన ప్రార్థన చేయరు, ఎన్ని దినాలు చేసినా ఆరాధన చేయరు, ఎన్ని దినాల పైన బలలో పాలు పొందరు, ఎన్ని దినాల పైన దేవుని పని చేయరు. అది సగం సగం భక్తి. మిగతా వాటిలో ఏదో మనకు లేదు కాబట్టి పోతే సగం సర్దుకొని తిందామంటే అది వేరు. లేవు కాబట్టి పండగ బట్టలు వద్దులే అనుకుంటే 2 జతలు తీసుకున్న ఒక జత చాలు అనుకుంటే అది వేరు. ఏదో ఉన్న కాటికి గానిలే ఒక తులం చేయించుకుంది 2 తులాలు అనుకోండి, కానీ ఈ అప్పుడు రుణమాఫీ చేయకపోయి డబ్బులు రాకపోయి 2 తులాలు అనుకుంటూ వచ్చిన తాకి 1 తులం నాది 1 తులము, వాళ్ళు ఇచ్చింది ఒక డబ్బు తులం చేసి 2 తులాలు చేసి పెట్టుకున్నాం, సర్దుకునేది కాదు. ఎట్లుండాలా? సంపూర్ణంగా ధరించుకున్న వారమై ఉండాలి. ఆ రీతికి లేకపోతే మనము నష్టపోయేవారుగా ఉంటాం. సౌలు రాజు అయినాడే కానీ సంపూర్ణంగా దేవునికి భయపడలేం. ఒక మాట చదవండి, 13వ అధ్యాయం 12వ వచనం. 1 సమూయేలు 13:12. కాబట్టి ఇక్కడ చూస్తే సమూయేలు రాకముందు ఏం చేసినాడు? జనాలు చెదిరిపోతున్నారని సొంత నిర్ణయం. అది సగం భక్తి. కొంతమంది వీటికి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, బయటికి పోతే ఒక రకంగా ఉంటారు. వీటికి వచ్చినప్పుడు వేరే భక్తి ఉంటుంది, బయటికి పోతే ఇంకో భక్తి ఉంటుంది. ఇంట్లో ఒక రకంగా ఉంటారు, సంఘంలో ఒక రకంగా ఉంటారు. కొంతమంది సంఘంలో ఒక రకంగా ఉంటారు, బయటికి పోయినప్పుడు వేరే ఊర్లో పోయినప్పుడు పనులకు పోయినప్పుడు ఒక రకంగా ఉంటారు. వాళ్ళేనా వాళ్ళు వీళ్ళేనా? అందుకే ప్రభు ఏమన్నాడంటే, గొర్రె చర్మం కప్పుకున్నా తోడేలు చూసే తోడేలే కానీ గొర్రె, కానీ ఏముంది పైన? గొర్రె చర్మం ఉంది. చూడటానికి గొర్రె అనుకుంటారు, కానీ లోన అన్ని తోడేలు ఏం చేస్తుంటారు? దాని స్వభావము గొర్రెలు చంపుకొని తినేది. మనం కూడా బయటికి ఏమంత భక్తిపరులమే, కానీ లోన మాత్రం తోడేలు స్వభావం. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మన నోరు మన కథలు అన్నీ బయటకు వస్తాయి. ఇంకా ఓ అమ్మ ఇండ్లంతా బయటకు వచ్చి ఏం దానేలని అట్లా అరుస్తున్నాడు, అట్లా మాట్లాడుతున్నాడు, ఏం ఆయక్కితరంగా ప్రభు చచ్చిన కుక్క పెట్టి దాన్ని ఆయన తండ్రి నన్ను బ్రతికించినావు. ఈడు మాత్రం కుక్క కంటే అధ్వానంగా అరుస్తుంటుంది, కై 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 అని. విశ్వాసాల లక్షణాలేనా అవి? కాదు. నీ మాటలు ఎట్లుండాలా? ఉప్పు వేసినట్లు ఉండగల కొద్దిగా ఉండాలా. కొంతమందికి నోరుకి అద్దు లేదు, అదుపు లేదు. ఎందుకంటే భయం లేదు వాళ్ళకి, దేవుని భయం. ఇలాంటిది సర్వాంగ కవచం ధరించుకునే వాళ్ళు సంపూర్ణంగా ధరించుకోవాలి. అదే సౌలు ఏం చేసినాడు? అమాలేకులు అందరినీ హతం చేయమంటే 15వ అధ్యాయంలో మంచి వాటిని శ్రేష్టమైన వాటిని దాచుకున్నాడు. అందుకే ప్రభు ఏమన్నాడు 15:22లో? అందుకు సమూయేలు కాబట్టి ఇవన్నీ నువ్వు ఎన్ని చేసేది కాదు ముఖ్యము. ఏం ముఖ్యము? మాట వినుట, దేవుని మాట వినాలా, దేవుని వాక్యానికి లోబడ, దైవ క్రమంలో నడుచుకోవాలి. కాబట్టి సగం సగం కాదు, ఏదో ఉడతా భక్తి వచ్చిపోయేది కాదు. ఏదో ఉన్నట్లు లేనట్లు కనపడకపోతే ఏమనుకుంటారు, ఇది చేయకపోతే ఏమనుకుంటారు, నేను ఇట్లా ఉండకపోతే ఏమనుకుంటారు. ఇది కాదు, ఆ భక్తి అవసరమే లేదు. అది మంటి ముక్కరాయి అంటారు కదా, తుమ్మితే ఏమవుతుంది? అది మట్టితో వేసిన ముక్కరాయమ్మ, ముక్కు మీద పెట్టుకుంటే ఏమవుతుంది? ఒకవేళకి గొట్టము కూడా ఉండొచ్చు దానికి, కానీ తగిలి తుమ్మితే ఏమవుతుంది? కింద పడిపోతుంది. మట్టిది అది. కుండ పై నుంచి వేసే కింద అట్లా ఉంటుందా, పగిలిపోతుందా? అట్లా మన భక్తి కూడా సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఎంత విశ్వాసులమో ఎంత. కాబట్టి సర్వాంకాజం సగం సగం ధరించుకునేది కాదు, సంపూర్ణంగా ధరించుకున్న వారమై ఉండాలా. సౌలు సగం ధరించుకున్నాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా కొట్టివేయబడ్డాడు. మనం కూడా ఆ స్థితిగా దేవుని వింటిలో లేకుండా నువ్వు కొట్టివేయబడుకున్నట్లుగా దేవుడు దయా కనికరము. ఇది 4. 5వది చూస్తే సర్వాంగ కవచము క్రీస్తే. మన సర్వాంగ కవచం ఎవరంటే క్రీస్తే. ఎట్లా అంటే దేవుని కలిగిన వారం మనము సంపూర్ణంగా ఆయన కలిగి ఉన్నాం. అందుకే చూడండి 1 యోహాను 4, 1 యోహాను పత్రిక 4:4 చదవండి ఒకరు. కాబట్టి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి క్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి మనం క్రీస్తుని కలిగి ఉన్నాం మనం. కాబట్టి మనం సర్వాంగ కవచమును గైకొనేవారుగా ఉంటున్నాం. కాబట్టి
క్రీస్తుని కలిగి ఉన్నటంటే అర్థం ఏమంటే దేవుని ఆజ్ఞలను కట్టలను గైకొనేవారం. దానియేలు బైబిల్ గ్రంథంలో దేవుని ఆజ్ఞలు కట్టలను అనుసరించాడు. తను పవిత్రంగా ఉన్నాడు. అంత సింహభవన్లకు వేయబడతానని తెలిసినప్పటికీ ప్రార్థన చేశాడు. ఆ రీతిగా దేవుని కట్టడ ఆజ్ఞల విషయంలో ఎన్ని ఉన్నా మన పరిస్థితిలో సర్వాంగ కవచం ధరించుకున్నప్పుడు దానియేలు ఆ సింహపు గుహలో నుండి తప్పించబడ్డాడు. ఇది 5వ. 6వ సర్వాంగ కవచనానికి మనము విధేయత చూపాలి. అంటే ఏమి? దేవుని వాక్యానికి మనం విధేయత చూపాలి అనే విషయాన్ని. ఎట్లా అంటే మనలో బలహీనతలు పొరపాట్లు కలుగుతూ వచ్చినప్పుడు ప్రభుని క్షమాపణ కోరాలి. అంతేగాని క్షమాపణ కోరకుండా హృదయాన్ని కఠినపరచుకోకూడదు. చూడండి, అందుకే దావీదు మహారాజు ఏమన్నాడు? 130 కీర్తన 3-4 వచనాలు. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినడలా ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ. కాబట్టి దేవుని దృష్టికి మన దోషములు అన్నీ కనపడతాయి. 90 కీర్తన 6వ వచనం ప్రకారం కూడా నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడి. ఆయన దృష్టికి మరుగైంది ఏది లేదు. మనుషులకు ఒకరికి మరుగు చేయొచ్చు, మోసం చేయొచ్చు, కానీ దేవునికి ఎవ్వరు మోసం చేయలేము. కాబట్టి అయితే ఆయన ఎద్దుకు వచ్చినాడు, ఆయన క్షమాపణ కలుగుతుంది. ఇది 6వది. అంటే సర్వాంగ కవచం విధేయత చూపాలి. దేవుని వాక్యానికి మనం లోబడి దేవుని వాక్యం ధరించుకున్న వారమై ఉండాలి. చివరిది, దేవుని వాక్యం అంటే కూడా సర్వాంగ కవచం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అవి ఏంలే మామూలుగా ఇవన్నీ ఆడైతేలే ఇట్లా ఉండకూడదు. ఏం నిర్లక్ష్య పెడితే ఒకానొక దినం వస్తుంది. చూడండి ఒక మాట, 2 దినవృత్తాంతములు 18:29. 2 దినవృత్తాంతములు 18:29. కాబట్టి ఇక్కడ చూస్తే ఇశ్రాయేల్ రాజు వచ్చి యూదా రాజుతో వియ్యమందినారు. వాళ్ళిద్దరూ ఆయన కుమారునికి ఈయన కుమార్తెనిచ్చి బంధువులైనారు. యుద్ధానికి పోయినారు. యుద్ధం పోయేటప్పుడు మనం మారవేషంలో పోదాంలే అని పోయినారు. యుద్ధంలో పోయినప్పుడు ఏమైందంటే యూదా రాజు అయినటువంటి యెహోషాపాతును తరుముకుంటూ వచ్చినప్పుడు ఆయన కేకలు వేసినప్పుడు అరే ఈయన ఇశ్రాయేల్ రాజు కాదని చెప్పి వదిలేసినారు. కానీ ఇశ్రాయేల్ రాజు అహాబు మారవేషంలో పోయినాడు. కానీ ఏం జరిగింది? 30 వచనమ్మా. వద్దులే, 33 చదువుమా. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేల్ రాజు సైన్యంలో ఆయన కవచం ఇది లేకుండా పోయినాడు. అయితే వాడు గురి చూడక ఒక బాణం ఇడిస్తే అతను వచ్చి కీలులో కొట్టినాడు, చనిపోయినాడు. కాబట్టి సర్వాంగ కవచం విషయంలో మనం కూడా నిర్లక్ష్యం చేస్తే, అంటే దేవుని యొక్క కాపుదల భద్రతలు లేకపోతే మనకు దినం వస్తుంది, వాడు గురి చూడక ఇడిచినాడు కానీ తగిలింది, చనిపోయినాడు. దేవుని శిక్ష బహుభయంకరమైనది. కానీ రక్షణలో ఉండాల. ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంటాం. యేసు ప్రభు యూదాయిస్కరియోతు హెచ్చరిక చేస్తున్నాడు, కానీ యూదా సరి చేసుకోలేదు. అందుకే దుర్మరణం పొందుతూ వచ్చినాడు. ఎన్నో పర్యాలు దేవుడు తన వాక్యం ద్వారా నీకు హెచ్చరిక చేస్తున్నా ఆయన మాట నిర్లక్ష్య పెట్టినావంటే ఒక దినం వస్తుంది, దేవుని శిక్ష నీ మీదకి వస్తుంది. కాబట్టి సర్వాంగ కవచమును ధరించుకోవాల్సినటువంటి అవసరత దేవుని బిడ్డగా నీకు ఎంతైనా ఉంది. మొదటిగా సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలంటే, ఒకటి ఆపద్దినం నుండి మనల్ని కాపాడుకోవడానికి, రెండవది సాతాను తంత్రముల నుండి మనలను కాపాడుకోవడానికి, మూడవది మన స్వశక్తి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడానికి, నాలుగవది సర్వాంగ కవచం సంపూర్ణంగా ధరించుకున్న వారమై ఉండాలి. సగం సగం కాదు, పైన భక్తి లోన భక్తి కాదు, సంపూర్ణంగా అంటే అన్నీ లోన బయట ఒకే రకంగా ఉండాలి. అది లేకపోతే దాని వేషధారణ అంటాడు. ఐదవది సర్వాంగ కవచం క్రీస్తే, ఆ క్రీస్తును మనం ధరించుకున్న వారమై ఉండాలి. ఆరవది సర్వాంగ కవచానికి మనం విధేయత చూపాలంటే దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవడానికి మనము విధేయత చూపిన వారమై ఉండాలి. తర్వాత ఈ సర్వాంగ కవచం విషయంలో ఏ విషయాల్లో మనం సరిగలేము, వాటన్నిటి నిర్లక్ష్యం పెట్టకూడదు. ఆ రీతి నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలు రాజు బాణానికి గురై చనిపోయినాడు. కాబట్టి నీ జీవితంలో కూడా రక్షణ నిర్లక్ష్య పెడితే ఒక దినం వస్తుంది, మీ విరోధైన అపవాది గర్జించే సింహాలు ఎవరు మృంగదని తిరుగుతున్నాడు. ఆ సమయంలో ఒకవేళ
ఆ యొక్క గర్జించిన సింహాన్ని నువ్వు దొరికినట్లయితే నష్టపోయేది నీవు, నీ ద్వారా నీ కుటుంబము, నీ కుటుంబం ద్వారా సంఘానికి కూడా నష్టం కలిగే ప్రమాదం. కాబట్టి మనము సర్వాంగ కవచం ధరించుకున్న వారమే ఆయన ఎదుట శక్తి కలిగిన వారుగా ఉండినట్లుగా ప్రభు మనలను సిద్ధపరచున్నట్లుగా సహాయం చేయనుగాక. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేస్తూ వస్తాం. తమ దేవునెరుగువారు చేసేదారు శక్తితో గొప్ప కార్యములు. తమ దేవునెరుగువారు చేసేదారు శక్తితో గొప్ప కార్యములు.